హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే మటన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. వాటిని డైరెక్ట్గా వండే కంటే ఉప్పు పసుపు వేసుకొని దానిలో వాటర్ మొత్తం ఎగిరిపోయినంత వరకు అయితే ఉంచుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని అది ఫ్రై అయ్యాక ఈ మటన్ అయితే అందులో వేసి ఒక కొద్దిసేపు మూత పెట్టుకొని ఆ ఆయిల్ మొత్తం వేగిపోయినంత వరకు అయితే ఉంచుకోవాలండి. తర్వాత మూత తీసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిగా కారం వేసుకొని అయితే కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే మొత్తం ఫ్రై అయినంత వరకు అయితే ఉంచుకోవాలండి. తర్వాత మూత తీసి దానిలో కొద్దిగా 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే మేక మాంసం తెచ్చామంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, వాటర్ కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. ఆ వాటర్ని బాగా బాయిలింగ్ అయినంత వరకు అయితే ఉంచుకోవాలండి, గ్రేవీలాగా వచ్చినంత వరకు. అది గ్రేవీలాగా వచ్చినప్పుడు కొద్ది ధనియాల పౌడర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి, మంచి స్మెల్ అయితే వస్తుంది. లాస్ట్లో కొద్ది కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి తేలినంత వరకు అయితే ఉంచుకోవాలండి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. బాయ్ బాయ్.